వెనకండి రా అన్నా సుధానా వెనక బాబు గేట్ వస్తుందా పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడి నుంచి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలరన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో పూర్తిగా ఫీజు రిమెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్న కబ్జాదారుడన్నారు, అరుణ లేరు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు. ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు. ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా? అడుగన్నా వాళ్ళ
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నా ఊపిరి ఉన్నంత వరకు కాదన్నా, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీ వెంటే ఉంటా. ఐ లవ్ యూ జగన్ అన్న, ఐ లవ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.